ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా రిజెక్షన్స్ మీరు ఫేస్ చేయాల్సిందే. కానీ ఆ రిజెక్షన్స్ని ఫేస్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే కూల్గా ఉండి ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్కి మీరు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడైతే నాకు ఈ లాజిక్ అర్థమై మా మేడంని ట్రైనింగ్కి తీసుకెళ్ళడం ద్వారా, మీటింగ్స్కి తీసుకెళ్ళడం ద్వారా మా మిస్సెస్ ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పడం, సపోర్ట్ చేయడం, నేను ఎంత పొద్దున బయటకు వెళ్తే అంత పొద్దున నాకు భోజనం కట్టియడం, అలా స్టార్ట్ అయింది. బట్ ప్రాబ్లమ్స్, మా మిస్సెస్ నుంచి ప్రాబ్లం క్లియర్ అయింది. ఇప్పుడు సమాజం నుంచి, సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఛాలెంజెస్ ఫేస్ చేసిన రీజన్ ఏంటంటే, నేను మీకు ఇస్త్రీ షాప్ గురించి చెప్పిన, కానీ దాని వెనకాల ఉన్నటువంటి చాలా ఆర్థికపరమైన, ఒక గోట్ ఫామ్ వేసిన ఫెయిల్ అయినా, చిట్స్ నడిపించిన డబ్బులు లాస్ అయినా, ఒక డైరీ ఫామ్ వేసిన ఫెయిల్ అయినా, నేను చాలా మంచోడిని, మీరు కూడా మంచోళ్ళే. కానీ ఎప్పుడు పని 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 అని నేను తిరిగే మాకు ఎలాంటి ఆస్తి లేకపోయినా కూడా జనాలు నాకు అప్పు ఇవ్వడం జరిగింది. ఈ అప్పు తీసుకొని బిజినెస్లు చేసిన ప్రతి బిజినెస్లో లాస్ వచ్చింది. టోటల్గా 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఎంత? 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఇక్కడ చాలామంది బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత, సార్ నాకు ఒక 5 లక్షల అప్పు ఉంది సార్, అప్పు తీరిపోయినాక నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ తర్వాత. సార్ నో, మీకు అప్పు తీరేది మీరు ఈ బిజినెస్లోకి రారు 100%. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షల రూపాయలు అప్పు ఉంటేనే చాలా భయపడిపోతారు. జాబ్ 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 అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ అప్పు పెరుగుతుంది తప్ప తగ్గదు. సార్ నో. కానీ ఈ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్, ఖచ్చితంగా నేను ఇందులో నా అప్పుని తీర్చుకోవచ్చు అని పూర్తిగా నమ్మిన, మనసా వాచా కర్మన నమ్మిన, నా మిసెస్ కూడా నమ్మింది. బట్ నా మిసెస్ సపోర్ట్తో మేము ఏం చేసినామంటే, ఈ అప్పుల వాళ్ళు రోజు కాల్స్ చేసి మా ఇంటికి వచ్చి గొడవ వేయడం స్టార్ట్ చేసిండ్రు. మా మిసెస్ నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, మాకు అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరికింది, నెలకు 1,00,000 రూపాయలు ఖచ్చితంగా సంపాదిస్తా, నాకు ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి చాలామంది ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు ముక్కడం. మేము ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 2 కూడా ఒకటేసారి కడతాం, ప్లీజ్ టైం ఇవ్వండి అంటే, కొంతమంది మీరు చచ్చినా సరే మేము టైం ఇవ్వం, చచ్చిపోతే చచ్చిపోయిన అన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ అంటే నరకం. అలాంటి నరకంలో కూడా మా టీం అందరికీ తెలుసు, ఏ ఒక్కరోజు కూడా నా మొహం మీద చిరునవ్వు తగ్గలేదు. సార్ నో. నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతా, వీళ్ళు అప్పు తీరుస్తా. ఎవరైతే చనిపోమని చెప్పినరో వాళ్ళకు ఒక సమాధానం చెప్పిన, మీరు నాకు అప్పు ఇచ్చింది నేను తిరిగి మీకు ఇస్తాను. సార్ నో. మరి ఈరోజు నేను చనిపోతే మీకు డబ్బులు వస్తాయా అంటే, నేను మిమ్మల్ని మోసం చేసినట్టు కదా. నేను చనిపోను బై, నీ అప్పు తీరిస్తే చచ్చిపోతా. నేను నీ అప్పు తీర్చిన తర్వాతనే నేను చచ్చిపోతా. నువ్వు టైం ఇవ్వకపోతే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, 2 సంవత్సరాల తర్వాత ఇవ్వకపోతే మీరు ఏమన్నా చేయండి, కానీ చనిపోవడం మాత్రం నేను చనిపోను అని చెప్పి స్ట్రాంగ్గా. అయినా సరే కొంతమంది, నేను ఇట్లా మీటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు కాల్స్ వచ్చేటి, బట్ నేను ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఆ కాల్స్ రిసీవ్ చేయకుండా మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పేది, మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలిసేది. ఇలాంటి టార్చర్స్ మధ్య ఈ బిజినెస్ను స్టార్ట్ చేసిన, మా భార్య మెడలో ఉన్నటువంటి బంగారం కూడా అమ్మేసి ఫీల్డ్ ఖర్చు చేసి, కానీ ఏ రోజు కూడా ఒక డౌన్ లైన్కి టైం ఇస్తే డబ్బులు లేవన్న కారణంగా నేను ఏ రోజు కూడా నా మీటింగ్ని క్యాన్సిల్ చేసుకోలే. ఏ రోజు కూడా క్యాన్సిల్ చేసుకోలే. కొన్ని సందర్భాలలో భోజనం చేయకుండా నిర్మల్ బస్ స్టాండ్లో చాలా రోజులు నేను నైట్లో పడుకున్నా. అక్కడ ఆదిలాబాద్ రీచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి వెహికల్స్ లేకపోతే ఆదిలాబాద్ బస్ స్టాండ్లో కూడా పడుకున్నా. బట్ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఒకవేళ అనుభవిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. రాసి పెట్టుకోండి, 1,00,00,000 రూపాయల అప్పున్నా కూడా తీర్చొచ్చు.